వీకెండ్ లో ఖాళీగా ఉన్నామని ఏదో టైం పాస్ కి చూసాను కానీ ఎలా ఎడిపించేసావేంటి డైరెక్టర్ భయ్యా. నిజంగా అసలు ఈ మూవీ ఇంత ఎమోషనల్ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ మూవీ టోటలీ సర్ప్రైజ్ మీ. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దినేష్ రియాక్ట్స్ అండ్ రివ్యూస్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ కపుల్ ఫ్రెండ్లీ. రీసెంట్ గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది గైస్. మీరు ఎంత మంది ఏ మూవీ చూసారు? హానెస్ట్ గా చెప్పాలి అంటే ఫస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిల్మ్ నాకైతే చాలా బోరి కొట్టింది. ఇంకా లైట్ తీసుకుందాం అనే థాట్ వచ్చే గ్యాప్ లో మెయిన్ స్టోరీలోకి మూవీ టర్న్ అయింది. మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ మానస వారాణసి గారు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇమోషన్స్ ని ప్రతి ఫ్రేమ్ చాలా నేచురల్ గా, చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేశారు. సంతోష్ శోభాన్ కూడా ఈ సినిమాలో ఒక బిగ్ అసెట్ అని చెప్పాలి. తన ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీలో చాలా బెటర్ యాక్టింగ్ చేశారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కూడా బానే యాక్ట్ చేశారు. ఈ మూవీ ఒక రూటీన్ రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే డెఫినెట్లీ కాదు. చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ తో దెన్ని షూట్ చేశారు డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్. ఇదే ఫ్లో లో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఒక స్లో పాయిజన్ లాగా మనకి కనెక్ట్ అవుతుంది. మనకి తెలియకుండానే మనం కంప్లీట్లీ మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం. దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇంకా క్లైమాక్స్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఐఎమ్ టోటలీ టచ్డ్ బై ద రైటింగ్. కంప్లీట్లీ ఎమోషనల్ మూమెంట్స్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా రివ్యూ చెప్పాలి అంటే ఇది కపుల్స్ కన్నా సింగిల్ గా ఉండే వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 stars out of 5. గైస్, ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. మనం ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా బాధగా ఉంది. మా ఎఫర్ట్ కి కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.